ఇదివరకు పెండ్లైన పేరంటమైనా ఖచ్చితంగా ఇంటింటికి పోయి బొట్టు పెట్టి మరి పిలిచి వాయన మీదన్న ఉంటే ఇచ్చి పేరున అందరినీ పిలుస్తారు. కానీ ఇప్పుడు కాలం మారింది. ఫోన్ చేసి రమ్మనుడు, అట్లా కూడా కాకుంటే వాట్సాప్లో ఓ మెసేజ్ పెట్టుడో లేకుంటే ఓ ఫోటో పంపుడో చేస్తున్నారు చాలా మంది. కానీ ఈ సర్కార్ కాలేజీల టీచర్లు పిల్లల తల్లిదండ్రులను మీటింగ్కి రమ్మని ఎట్లా పిలిచిండ్రో చూడుండ్రోలా. రేపు పేరెంట్ టీచర్ మీటింగ్ ఉంది. ఏం లేదు, విద్యార్థుల పురోగతి గురించి, వాళ్ళ హాజరు శాతం గురించి మీరేమన్నా సలహాలు సూచనలు ఇస్తే బాగుంటుంది. మీకోసం రాత్రి అనక పగలనక వర్షంలో కూడా చూడండి, ఇంత భారీ వర్షంలో కూడా అధ్యాపకురాలు మెయింటెన్స్ వచ్చింది. ఎందుకంటే మీ పిల్లల భవిష్యత్తు మంచిగా ఉండాలని. మీ ఇంతమందిలో ఒక్కరు బాగుపడ్డా మనకు మంచిది. చూస్తున్న రానుల ఓదిక్కు వర్షం పడుతూనే ఉన్నా కూడా కాలేజీ పెద్ద సారు ఇద్దరు లెక్చరర్లను ఎంబడి పెట్టుకొని విద్యార్థుల ఇళ్లకు పోయి మరి తల్లిదండ్రులతోని ఎట్లా మాట్లాడుతున్నారో. ఎవరైనా రావాలి, రోజు కాలేజీ పంపాలి తల్లి. ఇంట్లో ఇప్పుడు పిల్లలు నువ్వైనా రావాలి తల్లి, అర్థమైందా? రోజు రావాలి, మంచిగా చదువుకోవాలి, చదువు మీదే శ్రద్ధ పెట్టాలి. కొద్దిగా మనం జాగ్రత్తగా ఉంచుకుంటే అయిపోతుంది, భయపడద్దు. అంటే ఏమో అవుతుంది కాలేజీ పోతుంది అని భయపడద్దు. మేము జాగ్రత్తగా చూసుకుంటాం. చిన్న ఈగ కూడా వాళ్ళది, ఎందుకంటే కాలేజీ మొత్తం సీసీ కెమెరాలున్నాయి. ప్రతి విద్యార్థి ఇంటింటికి తిరుక్కుంటా ఇట్లా బుద్ధి మాటలు జాగ్రత్తలు చెప్పుకుంటానే బొట్టు పెట్టి మరి విద్యార్థులు తల్లిదండ్రుల మీటింగ్ కు ప్రతి ఒక్కరు రావాలని ఆహ్వానించిర్రు. అంటే మనకు పనులు ఉంటాయి, కానీ పిల్లల భవిష్యత్తు కంటే ఏది ఎక్కువ కాదు. అర్థమైందమ్మా, మీ పరిస్థితి కూడా ఇబ్బందే ఉన్నది. కొంచెం ఆర్థికంగా లేని తల్లిదండ్రులు పిల్లలను పనికి తోలుతున్నారు. పని చేసుకున్నాడు తప్పు కాదు గాని ఈ వయసులో మంచిగా చదువుకుంటేనే బాగుపడతారని బుద్ధి మాటలు చెప్పుకుంటా విద్యార్థుల కోసం ఒక్కనాడు కాలేజీకి రానరని తల్లిదండ్రులకు అర్థమయ్యేటట్టు చెప్పిండ్రు. జగిత్యాల జిల్లా మల్యాల మండలంలో ఉన్న సర్కారు జూనియర్ కాలేజీ ప్రిన్సిపాల్ రామకృష్ణ సారు, రచన, అనూష అనే ఇద్దరు లెక్చరర్లను ఎంట పెట్టుకుని విద్యార్థుల ఇళ్లకు వర్షంలోనే తిరిగిండ్రు. ఉత్తగా రమ్మని చెప్తే రారని ఓదికు వర్షం పడుతున్నా కూడా లెక్క చేయకుండా ఇట్లా ఇంటింటికి పోయి మరి సాంప్రదాయబద్ధంగా విద్యార్థుల తల్లిదండ్రులకు బొట్టు పెట్టి విలిచేట అందరూ పరేషాన్ అవుతున్నారట. మరి ఇట్లా ఎందుకు చేసిరు అనేది ఆ కాలేజీ పెద్దసారి చెప్తున్నాడు. ఇనుండ్రి. లెక్చరర్లు పేరెంట్స్ తోటి ఒక మీటింగ్ ఏర్పాటు చేయబడి అసలు కళాశాలలో జరుగుతున్నటువంటి మార్పులు ఏంది, తర్వాత అసలు ఇన్ని రోజులు మేము పిల్లల కోసం బయటికి వచ్చేది, ఇంటింటికి వెళ్ళేది, కానీ ఇప్పుడు ఏంటంటే పేరెంట్స్ని కలుస్తున్నాం. అసలు ఎందుకు విద్యార్థులు కళాశాలకు వస్తలేరు, ఏంది సమస్య అంటే క్షేత్రస్థాయిలో తెలుసుకుందామని ఉద్దేశంతో ఈరోజు ప్రతి ఇంటికి వెళ్తున్నాం. మాకు కూడా వారు చెప్పేటువంటిది ప్రతి కూడా వింటున్నాం. వారికి ఏం చెప్తున్నామంటే అసలు ఎందుకు పిల్లడు కాలేజీకి రెగ్యులర్గా వస్తలేరు, ఒకసారి మీరు మీ పిల్లల్ని తీసుకొని కాలేజీకి రేపు మీటింగ్కి రండి, మనం చర్చించుకుందాం. అసలు విద్యార్థి యొక్క భవిష్యత్తు ఎలా ఉంటుంది, మరి కాలేజీలో ఇప్పటివరకు అసలు ఏమేం మార్పులు జరుగుతున్నాయి. సూపర్ సారు, మీరు మంచి ఆలోచన చేసిర్రు. పోండ్రి, ఇసొంటి మెగా పేరెంట్ ఈవెంట్లను ఎప్పటికి చేస్తే అసలు విద్యార్థులు ఏం చదువుతున్నారు, ఎట్లా చదువుతున్నారు అనేది తల్లిదండ్రులకు తెలుస్తుంది. అట్లనే తల్లిదండ్రులు పిల్లల చదువుల కోసానికి ఏం చేస్తున్నారు అనేది సార్లకు తెలుస్తుంది. కాబట్టి ఇసొంటి చేయవలసిందే. ఇక తల్లిదండ్రులు కూడా పిల్లలను చదివిస్తున్నామంటే చదివిస్తున్నాం అన్నట్టు కాకుండా వాళ్ళ మీద పూర్తి శ్రద్ధ పెడితేనే బుద్ధిగా తయారవుతారు. లేకుంటే ఈ వయసులోనే ఆగమవుతారు. కాబట్టి జర్రా ఒక కంట కనిపెట్టుకుంటా ఉండుండ్రి, సరేనా?